సో మేడం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎలక్షన్కి సంబంధించి సీఎంగా మాట్లాడారు ఓకే. బట్ త్రిషాని కూడా అందులోకి లాగడం, ఆ త్రిష వల్లే త్రిష బర్త్డే రోజే ఇలాంటి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వచ్చాయని చాలా వరకు అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్, ఎలా చూడొచ్చు? ఇలాంటి గాసిప్స్ నేను హ్మ్. మాట్లాడనండి. హ్మ్. ఆ రోజే జరగటం అనేది ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్కి త్రిష బర్త్డే తెలియాల్సిన అవసరం లేదు. అవును. విజయ్కి తెలుస్తుంది కానీ హ్మ్. సహనటినట్లు కాబట్టి అక్కడ వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఇదంతా ఏంటంటే ఒక చార్ట్ ప్రకారం జరుగుతుంది. హ్మ్. ఈరోజు ఎన్నికలకి మీరు దాన్ని ఏమంటారంటే ఎన్నికల నోటిఫికేషన్ ఒకరోజు, హ్మ్. తర్వాత నెక్స్ట్ నామినేషన్స్ విత్డ్రాయలు, తర్వాత ఎలక్షన్ డేట్ కూడా అప్పుడే ఉంటుంది. ఎలక్షన్ డేట్ కన్నా ఓట్ల లెక్కింపుకి కనీసం 3-4 రోజులు తేడా పెడతారు. ఎందుకు పెడతారు అంటే ఒకవేళ ఏమైనా ఘర్షణలు జరిగితే రీపోలింగ్ చేయాల్సి వస్తుంది. అందుకోసం ఏం చేస్తారంటే మధ్యలో ఒక 3 రోజులు 2 రోజులు గ్యాప్ ఉంచుతారు. రీపోలింగ్ అవసరం లేకపోయినా ఉన్నా ఏదైనా షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. షెడ్యూల్ దాటి ఇటు అటు జరగదు. కాబట్టి త్రిష బర్త్డే ఆ రోజు జరగడం అనేది యాదృచ్ఛికం. కొన్ని జరుగుతూ ఉంటాయి, కోఇన్సిడెన్స్గా జరుగుతూ ఉంటాయి. మనం దానికి ఒక రకమైన లేని ప్రాధాన్యతను తీసుకొచ్చి మనకి ఇష్టమైనట్లుగా మార్చుకుంటాం. ఇది సరే, అది ఎవరు ఇష్టానికి పట్టు ఉంటుంది. కాకపోతే దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. ఏదేమైనా వాళ్ళిద్దరూ సహనటులు, స్నేహితులు. ఒకవేళ సహనటుడు పుట్టినరోజు అనుకోండి, ఇలాంటి గాసిప్ వచ్చుండేదా? అంటే సంథింగ్ ఏదో ఉంది వాళ్ళిద్దరి మధ్య అని చాలామంది మాట్లాడుతున్నారు. ఊహాగానాలు ఉన్నాయి. వాళ్ళ వైఫ్ కూడా తన నటితోటి అతను సహజీవనం చేస్తున్నాడనే అంత పెద్ద మాట కూడా అనేసింది. కానీ పేరు ఆమె ఎక్కడా చెప్పలేదు. కానీ అందరూ మాట్లాడుకుంటున్నారు తప్పితే ఆమె అయితే ఆ పేరు చెప్పలేదు. ఎందుకంటే ఆ పేరు చెప్తే చట్టం ప్రకారం ఆవిడకి ఇబ్బంది వస్తుంది, ఆవిడ నిరూపించాల్సి వస్తుంది. ఇప్పుడు కోర్టులు కేసులు ఎట్లా ఉంటాయంటే, నేను మీ మీద ఒక అభాండం వేయటం చాలా ఈజీ, కానీ అది కోర్టుకంటూ వెళ్ళిన తర్వాత నేను నిరూపించగలగాలి. నిరూపించలేకపోతే కేసు పెట్టిన వాళ్ళదే తప్పు అవుతుంది. అందుకని ఇప్పుడు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అన్నారనుకోండి, అది పెద్ద విషయం కాదు. కానీ విజయ్ వైఫే ఈ మాట అన్నది అంటే అది నిరూపించగలగాలి. ఈమె పరువు నష్టం దావా వేసింది అనుకోండి త్రిష, అప్పుడు ఆమె ఇరుక్కుంటుంది. అందుకని ఇప్పుడు ఈ పెద్ద స్థాయి మనుషులందరూ కూడా లాయర్లు చెప్పిందే వింటారు. లాయర్ సలహా లేనిదే ఏది చెయ్యరు. వాళ్ళు అడుగు కూడా ముందుకేయరు. సపోజు వేరే పెళ్ళైన వాళ్ళు కూడా వేరే వాళ్ళతో లివిన్లో ఉండాలి, వేరే వాళ్ళతో ఒక రిలేషన్ పెట్టుకోవాలి అంటే కూడా ఆ లాయర్ సలహా సంప్రదింపులుకి వెళ్తారు. మరి ఏదైనా రేపు ప్రాబ్లం వస్తే నన్ను బయటేయగలుగుతావా? అప్పుడు ఆయన చెప్తాడు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకో, ఇలాంటి మాటలు మాట్లాడు సందర్భాన్ని బట్టి, అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే ఇరుక్కుంటావు అని చెప్తాడు లాయరు. అలా నడుస్తుంటాయి ఇట్లాంటివన్నీ. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఒక సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగాడు, బట్ అక్కడ ఓకే ఈ ఎఫ్ఐఆర్ ఉంది అంటే ఇలాంటివి సహజీవనం చేస్తున్నారు అని అంటారు. అలాంటిదే ఒక సాదాసీదా రాజకీయ నాయకుడు ఎఫ్ఐఆర్లో ఉంటే మాత్రం మొత్తం ఓవరాల్ కూడా సోషల్ మీడియా మెయిన్ మీడియా అంతా ఫోకస్ చేస్తుంది. ఎందుకు మేడం ఈ సినిమా వాళ్ళకి ఇటు ఇదంతా కూడా ఏంటి అసలు? ఎవరైనా అండి, సామాన్య ప్రజలు అవనివ్వండి, సెలబ్రిటీలు అవనివ్వండి, పొలిటీషియన్స్ అవనివ్వండి, బిజినెస్ పీపుల్ అవనివ్వండి, ఎవరి గురించి అయినా మాట్లాడుకుంటారు. ఎవరికి తగ్గ సర్కిల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఒక ఊర్లో ఉందండి, ఒక ఊర్లో ఒకతను పెళ్లి తర్వాత ఇంకొక ఆమెతో సహజీవనం చేస్తున్నాడు అనుకోండి, ఆమెకి తెలిసిన వాళ్ళు అతనికి తెలిసిన వాళ్ళు మాట్లాడుకోకుండా ఉంటారా? అవును, మాట్లాడతారు. అలాగే బిజినెస్ సర్కిల్లో కూడా మాట్లాడుకుంటారు, అలాగే సినిమా ఫీల్డ్లోనూ మాట్లాడుకుంటారు, రాజకీయ రంగాల్లోనూ మాట్లాడుకుంటారు. కాకపోతే డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక సెలబ్రిటీ గురించి ఎక్కువ వార్తల్లో వస్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకులకి సంబంధించి ఎవరు సహజీవనాలు చేయట్లేదు అనుకుంటున్నారా? అది ఇప్పుడు ఏ వార్త అయినా ఎలా పండుతుంది? ఎక్కువ మందికి రీచ్ అయ్యే వార్త, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించే వార్తే పండుతుంది ఏదైనా.
అవునా? రైట్. అది ఎవరు సెలబ్రిటీలది అయితేనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు పలానా ఊర్లో పలానా సుబ్బారావో పలానా అప్పారావో భార్యతో కాకుండా వేరే ఆమెతో సహజీవనం చేస్తున్నాడంటే ఆ వార్తను పట్టించుకుంటారు ఎవరన్నా? అసలు సోషల్ మీడియాలో అది ఒక వార్త అవుతుందా? అవ్వదు. ఒక సెలబ్రిటీదే వార్త అవుతుంది. రైట్. అందుకోసం ఏంటి అంటే ఈ విషయంలో అతని పైన ఒక ఎఫ్ఐఆర్ ఉంది కదా, అతని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి, ఇంకెవరు మామూలు వాళ్ళు చెయ్యట్లేదా అని మీరు అడిగారు. వాళ్ళకి లేని ప్రాధాన్యత వీళ్ళకి ఏంటి అని. ఎందుకంటే ఇప్పుడు మామూలు అతను ఒక ఎన్టీఆర్ లాగానో ఏఎన్ఆర్ లాగానో 4 రోడ్ల మధ్యలో నుంచొని మిమిక్రీ చేశాడే అనుకుందాం, అచ్చం దించేశాడే అనుకుందాం, అతనికి స్టార్డమ్ వస్తా? రాదు. అందుకే ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నప్పుడు అది ఒక పెద్ద వివాదం అయింది. మరి ఆ మాదిరి పెళ్ళిళ్ళు బయట ఎక్కడ జరగట్లేదా? జరుగుతాయి. అందుకోసమే సెలబ్రిటీల పైన చాలా బాధ్యత ఉంటుంది. మనము జనాల్లో ఉంటాము, ఎన్నో కళ్ళు మన గమనిస్తూ ఉంటాయి, 360 డిగ్రీసు మన వైపు సీసీ కెమెరాలు ఉంటాయి అని సెలబ్రిటీస్కి అర్థం కావాలి. వేసే ప్రతి అడుగుని ప్రశ్నార్థకంగా చూస్తారు. ఏమీ లేకపోయినా ఏదో ఉందనేస్తారు. మేబీ స్టార్టింగ్లో వీళ్ళిద్దరు సహనట్లు మాత్రమే అయ్యుండొచ్చు. కానీ ఒక కారులోంచి దిగారనుకోండి, ఇప్పుడు ఒక కారులోంచి దిగటానికి చాలా కారణాలు ఉంటాయి. ఏంటి అంటే ఒక సినిమా సెట్లో నుంచి ఓ పెళ్ళికి వెళ్ళాలి అనుకున్నారనుకోండి, ఒక కారులో వెళ్ళారనుకోండి, తప్పెలా అవుతుంది? ఇప్పుడు ఒక ఆఫీస్ నుంచి 2 ఉద్యోగస్తులు మేలు ఫిమేలు కారులో వెళ్ళారనుకోండి ఓ పెళ్ళికి ఓ ఫంక్షన్కి, అది పెద్ద విషయం కాదు. అక్కడ వేరే ఇంకొక ఫిమేల్ కొలీగ్ వెళ్ళింది అనుకోండి, వాళ్ళతో ఇంకెవ్వరూ మేల్ కానీ ఫిమేల్ కానీ లేరనుకోండి, ఓ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అంటారు. ఇది చూసే దృష్టికోణం. ఈ దృష్టికోణం మారినంత వరకు ఈ రిలేషన్స్ పట్ల, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్లీ రిలేషన్స్ పట్ల చాలామందికి చాలా తెలియని కుతూహలం ఉంటుంది. అందరికంటే ముందే నాకే ఏదో తెలిసింది అనే ఒక భ్రమ ఉంటుంది, ఒక తెలియకుండా ఒక ఈర్ష్య ఉంటుంది, ఒక కసి ఉంటుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటితోటి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరే ఉన్నారు, ఎవరితోనో మీరు మాట్లాడలేదు అనుకోండి, వాళ్ళు ఎక్కడో ఈగోగా తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారంటే బాగా గమనిస్తూ ఉంటారు, ఈమె నాతోనే మాట్లాడలేదా, ఇంకెవరితోనూ మాట్లాడట్లేదా, ఇంకెవరితో మాట్లాడుతుంది అని తెలియగానే మనసులో అసలు తెలియని అగ్నిపర్వతాలు బద్దలవుతాయి అనమాట. అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు. అయిపోయి ఈ మాట ఇంకెవరికన్నా చెప్పేంత వరకు నిద్ర పట్టదు, ఎవరికో చెప్పేయాలి, ఆ ఒకరు ఇంకో నలుగురికి చెప్పేయాలని వీళ్ళ మనసు అనుకుంటా ఉంటుంది. నా మిషన్ అయిపోయింది, వేరే వాళ్ళ మిషన్ స్టార్ట్ చేసేస్తాడు. వాళ్ళు కూడా నేను చేసినంత ఫాస్ట్గా వేగంగా చెయ్యాలి అని మనసు కొత్త ఉడికిపోతూ ఉంటుంది అనమాట. ఇదంతా జరిగితే కానీ వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. అమ్మయ్య, ఇదంతా బేసిక్గా ఒక మనిషిలో ఉండే లక్షణాల వల్లే జరుగుతుంది. ఎంతసేపు ఒక గాసిప్ పుట్టింది అంటే దాని వెనక ఒక అసూయ, ఒక ద్వేషము, ఒక కోపము, నాకు దక్కలేదని ఒక బాధ, ఆ రిలేషన్స్ పట్ల మనకు ఉండే కుతూహలము, ఇన్నుంటాయి ఒక గాసిప్ వెనకమాల. కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే గాసిప్గా స్టార్ట్ అయిన వార్త వాస్తవం అయి కూర్చుంటుంది. పరిస్థితుల ప్రభావం లేకపోతే ఇంకోటో అప్పుడు వీళ్ళు అనుకుంటారు, చూసారా నేను ఆ రోజే చెప్పా అని వీళ్ళ వీపు వీళ్ళే చరుచుకుని కితాబులు ఇచ్చుకుంటూ ఉంటారు. అందుకని ఇట్లాంటివన్నిటినీ మనం ఎంతవరకు చూడాలి, ఎంతవరకు తీసుకోవాలి అనేది ఉండాలి. అందుకని ఈ గాసిప్స్ పట్ల నాకు అందుకే అస్సలు ఏమాత్రం ఆసక్తి ఉండదు. ఎవరిని అడిగితే కూడా నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. నా లైఫ్లో కూడా నేను ఎప్పుడు కూడా ఒక గాసిప్ని ప్రచారం చేయడానికి ఇష్టపడను. ఎవరో చెప్పారంట అనే మాట నేను ఇంకెవరికి చెప్పను.
ఏం చెప్తానంటే నేను ఇలా అనుకుంటున్నాను అని మాత్రమే చెప్తా. నేను అలా అనుకోవడానికి రీజన్స్ ఏంటి, నేను బాగా నమ్మే వ్యక్తులు నాకు చెప్పడం వల్ల కావచ్చు, లేకపోతే నా కంటితో నేను చూసింది కావచ్చు. ఒకవేళ ఇన్ కేస్ ఇది 100% కరెక్టే అనే ఒక ఎజంప్షన్ కావచ్చు, మాత్రమే నేను చెప్తా. అందుకే నన్ను ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్లో గాసిప్స్ గురించి అడిగితే కూడా మా చెడ్డ చిరాగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ త్రిష వ్యవహారం కూడా అంతే. కాకపోతే మళ్ళీ నేను ఒకటే చెప్పగలను, ఏంటి అంటే ఎప్పుడూ కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్నవాళ్ళు కానీ, ప్రైవేట్ లైఫ్లో ఉన్నవాళ్ళు కానీ, సామాన్యులు కావచ్చు, ఎవరైనా సరే ప్యారలల్ రిలేషన్స్ అంటే ఒకేసారి ఒక భార్య ఉండగా ఇంకొకరితో అలాంటి సంబంధాన్ని కొనసాగించడం మట్టుకు చట్టరీత్యాను కరెక్ట్ కాదు, వ్యక్తిగతంగాను కరెక్ట్ కాదు. అది వాళ్ళు రాజకీయ నాయకులు అవనివ్వండి, ఇంకొకటి అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి, ఆఖరికి అందరూ ఇష్టపడే దేవుడైనా కానివ్వండి, అది కరెక్ట్ కాదు, చట్టరీత్యా కరెక్ట్ కాదు. ఇప్పుడు సిగరెట్ తాగడం ఆరోగ్యానికి ఎంత అపాయకరమో ఈ రిలేషన్స్ కూడా అంతే నా దృష్టిలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.